ప్లీజ్ రా, నా మాట వినరా వినోద్. అమ్మమ్మా మీరు వేసిన ప్లాన్ అనుకున్నట్టే జరిగింది కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు చేసిన పెద్ద కుట్ర గురించే మాట్లాడుతున్నాను. అమ్మమ్మని ఈ పరిస్థితిలోకి తీసుకురావాలని మీరు వేసిన స్కెచ్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వంటే ఇష్టం కాబట్టే మా అమ్మ అన్ని వదులుకొని నీ ఇంటికొచ్చిందిరా. నువ్వు పెట్టింది తినింది, నేల మీద పడుకుంది, నీ ఇంట్లో నుంచే బతుకమ్మని మోసింది. ఇంకా వీళ్ళతో మాట్లాడటమ్మా? చెప్పాను కదా ఇదంతా వీళ్ళ ప్లానే అని. నువ్వు మాట్లాడుకో. అసలు మేము ఇలా ప్లాన్ చేస్తామని ఎలా అనుకుంటున్నావు? మీరెళ్ళిన గుడికి మేమొస్తే ప్లాన్ చేస్తున్నట్టు, కానీ ఇక్కడ మేమొచ్చిన గుడికి మీరొచ్చారు. అది మేం ప్లాన్ చేస్తున్నట్టు అవదు. నోరు కొంచెం హద్దుల్లో పెట్టుకుని మాట్లాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అవతల గ్రానికి ఎలా ఉందోనని మా ఆయన లోపల కుమిలిపోతూ ఎంతో టెన్షన్ పడుతుంటే నువ్విష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఇంత జరిగాక కూడా మిమ్మల్ని ఇంకా అమ్మమ్మని ఎలా చూడనిస్తాననుకున్నారు? చేసిందంతా చేసి మళ్ళీ ఇక్కడికి ఎలా రావాలనిపించింది? మీరు అసలు మనుషులేనా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెంటనే మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. లేకపోతే అమ్మమ్మ మీద మర్డర్ అటెంప్ట్ చేశావని పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒకసారి నేను వెళ్ళి రోజేం చూస్తాను. నన్ను తీసుకెళ్ళి అత్తయ్య. నానమ్మ నువ్వైనా నన్ను తీసుకెళ్ళు, రోజు నేను చూడాలి. లేదమ్మా, చిన్నపిల్లల్ని లోపలికి వెళ్ళనివ్వరు. మీ మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపో. ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పదండి. డాడీ నేను రోజుని చూడాలి. లోకికి ఇంకొకసారి ఫోన్ చేయి రోజీ. అలాగే అమ్మా. హలో 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 బావా, నేను రోజీని. హలో 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 బావా, నేను రోజీని. సరిగ్గా వినిపించట్లేదు. హలో హలో ఎవరు మాట్లాడేది? హలో. ఏంటి రోజీ, ఏమైంది? బావ దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం ఉందనుకుంటానమ్మా. నా మాటలు బావకు వినిపించట్లేదు. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో లోకి. హలో వినిపిస్తుందా?
లోకి నేను అత్తయ్యని. అత్తయ్య అత్తయ్య ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పు. ఎక్కడున్నావురా? అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను. విషయం ఏంటి చెప్పత్తయ్య? గ్రానీ 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 చెప్పత్తయ్య, గ్రానీకి ఏమైంది? మీ గ్రానీ కండిషన్ చాలా సీరియస్ గా ఉందిరా. ఐసీయూలో ఉంది. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? గ్రానీ ఐసీయూలో ఉంటావేంటి? ఏమైంది? అమ్మకి ఏమైనా జరుగుతుందేమోనని మాకు చాలా భయంగా ఉంది లోకి. మీరేం భయపడకండి అత్తయ్య, గ్రానీకేం కాదు. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను, మీరు బాధపడకండి. త్వరగా రా లోకి. వస్తున్నాను అత్తయ్య. ఈ విషయం తాతయ్యకి అజ్జికి కూడా చెప్తే మంచిది. కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఈ అడవిలో వీళ్ళెక్కడున్నారో ఏంటో. ముందు గ్రాండ్ దగ్గరికి వెళ్ళిపోవటమే బెటర్. అమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. నా పెళ్ళేంటమ్మా? ఆ దేవుడు మనకంతా మంచే చేస్తాడు. పదమ్మా. ఏంటమ్మా ఇది? నాకిప్పుడు అంత అర్జెంట్ గా పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందులో నా ప్రమేయం ఏమీ లేదమ్మా. ఈ విషయంలో నేను కేవలం మీ నాన్న ఆడించే బొమ్మని. ఏంటమ్మా, నాకంటే నువ్వే ఎక్కువ బాధపడుతున్నావు. సుధా, చూడు తల్లి, మీ అమ్మ లేకుండా నీ పెళ్లి జరుగుతుందని నువ్వెక్కడ బెంగ పెట్టుకుంటావని మీ అమ్మని కూడా సమయానికి రప్పించానమ్మా. చూడమ్మా, మీ అమ్మ తన కూతురు పెళ్లి ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత చాపేసి అంగరంగ వైభవంగా చేయాలనుకుంది. కాని ఇంత సింపుల్గా గుళ్ళో జరుగుతుందని బాధపడుతుందమ్మా, అంతే. అంతే కదా సుధా? అంతేనమ్మా, అంతే. చూడు సుధా, అమ్మాయి పెళ్లి ఇంత సింపుల్ గా గుడిలో జరుగుతున్నా రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా చేద్దాం. నువ్వేం కంగారు పడొద్దు, బాధపడొద్దు. సుధా, అమ్మాయికి ఈ నగలు అలంకరించు. నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నగలివి. అలంకరించు సుధా. నా బంగారు తల్లి జడ నిండా పూలు పెట్టి పుత్తడి బొమ్మలా అలంకరించు.
అలాగేనా? అలాగేనండి, అలాగే. పెళ్లి కొడుకుని అలంకరించి తీసుకొచ్చాం సార్. చూడు తల్లి, నీ సిద్ధు పెళ్లి కొడుగ్గా ఎంత చక్కగా ముస్తాబయ్యాడో చూడు. అల్లుడి గారు, ఒకసారి అమ్మాయి పక్కన నుంచోండి. ఆ, చూడు సుధా, చూడు. మన కూతురు అల్లుడి జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఎంత అందంగా ఉన్నారో చూడు. అరేరే, నా అల్లుడికి బుక్క చుక్క పెట్టలేదేంటి? నా అల్లుడికి నేనే బుక్క చుక్క పెడతాను. అరే, బుక్కు చుక్క నీకు సూపర్ గా కుదిరిందయ్యా అల్లుడు. సిద్ధు, చూడవయ్యా, చూడు. నా కూతురు నీ లవరు ఊరికే భయపడుతుంది, టెన్షన్ పెడుతుంది. చూడండమ్మా, తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి, తనకు కాబోయే భార్యకు ఈ సిద్ధు తానే స్వయంగా అలంకరించుకుంటాడు. నందిని భయం కూడా పోగొట్టుకుంటాడు. మీరందరూ కలిసి కాసేపు బయట ఉండండి. సరే, మీరు కూడా వెళ్ళండి. ఓకే సార్. రారా. అల్లుడి గారు, నందిని భయాన్ని టెన్షన్ని పోగొట్టలుడు. ధైర్యం చెప్పు. చూసావా సుధా, సిద్ధు చేయి పడగానే అమ్మాయి మొహం ఎంత ప్రశాంతంగా మారిపోయిందో. ప్రియుడి చేతి స్పర్శ అలాంటిది. మరి తల్లి చేతి స్పర్శ కంటే ప్రియుడి చేతి స్పర్శ చాలా గొప్పది. క్షమించు రోజీ, ఈ చేతులతో అలంకరించి నిన్ను లోకికిచ్చి పెళ్లి చేస్తే సంతోషించేవాణ్ణి. కానీ విధి ఇలా ఎందుకు నాటకమాడుతుందో అర్థం కావట్లేదు. నీ లవర్ సిద్ధు కాదని తెలుసు, నువ్వు నందినివి కాదని తెలుసు, నా భర్త రాక్షసుడని తెలుసు. కానీ నేనేమీ చెప్పలేకపోతున్నాను. నా నోరు నొక్కేస్తున్నాడు. తన కూతురు అక్కడ అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మిమ్మల్ని నరకంలోకి నెట్టేస్తున్నాడు. నా నుండి ఏది బయటపడనీయకుండా నన్ను బెదిరిస్తున్నాడు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. చూడు సుధా, తనకు కాబోయే శ్రీమతిని కాబోయే శ్రీవారు తమ పెళ్లి కోసం అలంకరించుకోవడం ఈ ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. కాని ఇక్కడ జరుగుతుంది. నిజంగా మన అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు. ఏం జరిగింది అత్తయ్య? బావా, బావా, ఇలా జరుగుతుందని కళ్ళు కూడా ఊహించలేదు బావా. అసలేం జరిగింది అత్తయ్య?
అన్నయ్య కావాలని అమ్మమ్మని మెట్ల మీద నుండి గెంటేశాడు. నువ్వు మాట్లాడకు. నేను అడుగుతుంది మా అత్తయ్యని. బావ అలా ఎందుకు చేస్తాడు? బావ చేశాడని చెప్తుందేంటి? అవునరా, అమ్మమ్మని వాడే తోసేశాడు. కానీ పైకి అనుకోకుండా పొరపాటున జరిగిందని చెప్తున్నాడు. లేదా, అది అనుకోకుండా పొరపాటునే జరుగుంటుంది. బావకి తన అమ్మమ్మ అంటే ప్రాణం. అలా ఎప్పటికీ చేయడు. లేనిపోని ఊహించుకోకండి, లేనిపోనివి చెప్పకండి. గ్రాని ఈ పరిస్థితుల్లో ఉందని నేనెంతగా బాధపడుతున్నాను. మా బావ మీద ఇలాంటి నిందలేస్తే అంతకంటే ఎక్కువ బాధపడతాను. నేను ఇప్పుడే గ్రానీని చూడాలి, ఇప్పుడే గ్రానీని చూడాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెంటనే మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అమ్మమ్మ మీద మర్డర్ అటెంప్ట్ చేశావని పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. అసలు మీ చెల్లెలు ఏమనుకుంటుందండి? మీరేదో కావాలని చేసినట్టు అంతలా రెచ్చిపోయిందేంటి? మీకంటే వయసులో చిన్నది, అన్నయ్యను కూడా చూడకుండా అందరిలో మిమ్మల్ని అలా అవమానిస్తుందా? సంధ్య, నా చెల్లెలు నన్ను అవమానించిందనేది ముఖ్యం కాదు. ఇప్పుడు అమ్మమ్మ క్షేమంగా ఉండాలి, అంతే చాలు నాకు. ఎలాగైనా తిరిగి మనల్ని ఆ ఇంటికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే అమ్మమ్మ గుడికొచ్చింది. అమ్మమ్మ ఏ విషయంలో కూడా ఎవరిని ఇంతగా బతిమాలలేదు. కేవలం నా విషయంలో మాత్రమే తిరిగి ఇంటికి రమ్మని పదే పదే బతిమాలింది, బాధపడింది. ఏదో కొంచెం కోపంలో అలా నెట్టానే తప్ప ఇంత సీరియస్ అవుతుందనుకోలేదు నేను. నాకు తెలుసండి మీరేంటో. వాళ్లే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. కాని అమ్మమ్మకేమన్నైతే నేను తట్టుకోలేను సంధ్య. అమ్మమ్మకి ఏమీ కాకూడదు. నేను ఏదో ఒకటి చేసి అమ్మమ్మని కాపాడుకుంటాను. నీ బాధ నాకు అర్థమైంది వినోద్. కానీ మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? అవతల డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. లేదు సంధ్య, అమ్మమ్మ కోసం నా వంతు ఏదో ఒకటి చేయాలి. మనమేం చేయగలం వినోద్? ఆ లక్ష్మణుడు స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుడిని మామూలు మనిషిని చేశాడు. ఆయనకు అంత శక్తి ఉంది. అలాగే ఇప్పుడు మా అమ్మమ్మని కూడా ఆ ఆంజనేయ స్వామి బతికించాలి సంధ్య.
అంచనా ప్రకారం రోజీ గారు ఈ రోజే రికవరీ అవ్వాలి, లేదంటే ఆవిడ శాశ్వతంగా కోమాలోకి వెళ్ళినట్లే.